ప్రజాపాలనలో ఒక మంత్రి గారు చూడండి ఎట్లా ఉంది కథ. ఏయ్ సరసుని తల్లి మంత్రి లేకపోతే గతంలో నేను అటెండర్ ఉద్యోగం ఏమైనా చేసేవాడేంది ఎవడు రాకుండా ఇట్లా అడ్డంగా ఎలగొడుతందుకు. ఈ నిజంగా మంత్రేనా లేకపోతే గతంలో ఏమైనా అటెండర్ ఉద్యోగం చేసేటోడా మాకైతే అర్థమవుతలేదు. ఒక మంత్రి లెక్క ఎక్కడ కూడా ఆ బిహేవియర్ లేదు నాకు. ఎక్కడ కూడా మంత్రికి ఉన్నటువంటి బిహేవియరు ఆ హూందాతనము అది లేదు. జనాలు వస్తే కార్యకర్తలని సొంత పార్టీ కార్యకర్తలను ఇట్లా కొడతారు. ఆయన ఈడ కొడుతూ ఉన్నాడు. ఇంకొంచెం కిందికి కొడితే మీ మలియాన్ పరిస్థితి అవుతుంది. మలియానికి ఒక పేరు పెట్టిరు కదా పాపం, అది ఇబ్బంది పడతారు వాళ్ళు. పాలన మీదకి వస్తుంది గిట్లా కొడతారు చూడ్రి. ఇది కలదాయిన కోతి లెక్కనే చేస్తా ఉన్నాడు మొత్తం ఈ పొన్నం ప్రభాకర్. నువ్వు ఎట్లా మంత్రి అయినవరా నాయన? అసలు నిన్ను గెలిపించిన హుజనాబాద్ ప్రజలకు దండం పెట్టాలి, మీకు దండం పెట్టాలి. తిక్కలోని పంపించినట్టు ఎర్రగడ్డకు పంపించాల్సిన వీడికి పంపించినట్టు అర్థమవుతాం చూస్తామంటే. ఇది కథ.